ప్రజలను సెక్సువల్గా హరాస్ చేస్తున్నారు. వీళ్ళని ఎందుకండి రాజీనామా చేయించి పార్టీ నుంచి డిస్మిస్ చేయరు? కదా. అంటే ప్రజలు ఏమైపోయినా పర్లా, వాళ్ళు ఎంతమందికైనా ఫోన్లు చేసుకొని ఎన్ని లాడ్జీలలో ఎంతమంది కార్యకర్తలను ఏమైనా చేయని, వీళ్ళు సస్పెండ్ చేస్తే ఎలక్షన్స్ వస్తే జగన్ ఏమైనా గెలిచినాడంటే కనుక జగన్కి మళ్ళీ శక్తి వచ్చేస్తుంది అనే భయంతో తప్పించుకొని తిరుగుతున్నాడు అని అనుకోవాలి మనం. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ టీడీపీ క్రమశిక్షణ ఏంటి, వైసీపీ క్రమశిక్షణ ఏంటి, ఏం తేడా ఉంది? మనకు కండ్ల ముందే కనపడుతున్నాయి. ఇక్కడ టీడీపీ వాళ్ళు చేసేటి కండ్ల ముందు కనపడుతున్నాయి, టీడీపీ వాళ్ళు రహస్యంగా చేసేటి కూడా అందరికీ తెలుస్తున్నాయి. మనలాంటి వాళ్ళకే తెలిసేటప్పుడు ఒక ఎమ్మెల్యే ఏమేం చేస్తున్నాడు బ్యాక్ ఎండ్లో, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా? ఆ నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి తెలియదా ఆ టీడీపీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు దందా అని? జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట్ల వాళ్ళు ఏం దందా చేస్తున్నారండి టీడీపీ వాళ్ళకి తెలియదా? బీజేపీ ఎమ్మెల్యేలు చేసే దందా జనసేన టీడీపీ వాళ్ళకి తెలియదా? దందా ఎట్లుంటుందంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు అయితే ఎవరు లేదు, నేను చాలా పద్ధతి అయిన వాడిని, జగన్ దొంగ జగన్ దొంగ అని చెప్తా. జగన్కు తెలివితేటలు లేకనో లేకపోతే ఇంకోటి లేకనో రోడ్డు మీద పడ్డాడు, అంతా అంతే. ప్రతి పొలిటికల్ లీడర్కి 90% పొలిటికల్ లీడర్కి అక్రమ సంబంధాలు ఉంటాయి తెలుసా? ఉండవని ఎవరి దగ్గర చెప్పమనండి, వచ్చి ఉండవని ఎందుకు చెప్తారు? నాకు లేవని చెప్పమనండి. 90% పొలిటికల్ లీడర్లకు అక్రమ సంబంధాలు ఉంటాయి. బెంగళూరులో పోయి గెస్ట్ హౌస్లో తిరిగే మంత్రులు ఎంతమంది ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, చెన్నైకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాంబే వెళ్ళేవాళ్ళు, గోవా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఏం చేస్తున్నారు ఎవరికైనా తెలుసా? తెలీదు. వచ్చి శుద్ధ మాటలు మాట్లాడుతుంటారు, శుద్ధ పూసలు, పర్సనల్ లైఫ్ అక్కడికి అదే శుద్ధ పూస మాటలు మాట్లాడతారు. ఇక్కడ స్టేజీలలో మీటింగ్లలో మాట్లాడతారు. ఇక్కడ జగన్ పార్టీ ఒకటే ఏం కాదు, అందరూ అదే దందా, అందరూ అదే జాతి, అందరూ అదే జాతి. జగన్మోహన్ రెడ్డి కొంచెం ఓవర్ డోస్ ఎక్కువైంది, అంతే. డోస్ ఎక్కువైంది. వీళ్ళు ఆ డోసు కనపడకుండా డోసు రాకున్నంత వరకు చేసుకుంటుంటారు, అంతే. ఇంక ఏమి తేడా లేదు. కాబట్టి ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి ఈయన మంచోడు ఈయన చెడ్డోడు అనే దానికి లేదు, అందరూ అందరే. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు మారరు. వీళ్ళని 5 సంవత్సరాలకు ఒకసారి జనం మార్చుకుంటుంటారు. ఎవరిని మార్చినా వాళ్లే కదా మళ్ళీ వచ్చేది. ఇక్కడ రేపు కూటమిని ఓడగొట్టినా అనుకో జగన్ వస్తాడు, మళ్ళీ జగన్ ఓడగొడితే మళ్ళీ కూటమి వస్తుంది, వీళ్ళే కదా వచ్చేది. దందా సేమ్. నువ్వు దందా బారిన పడకుండా మీ ఆస్తులు పాస్తులు మాన ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఈ రాష్ట్రాన్నన్నా వదిలిపోవాలా, లేదా ఈ దేశాన్నన్నా వదిలిపోవాలా. ఇంతకు మించిన మార్గం ఇంక వేరేటి లేదు. ఇప్పుడే మన దేశం నుంచి సుమారుగా 1.5 లక్ష కుటుంబాలు ఇతర దేశాలకు వెళ్ళిపోయాయి, వలసలు వెళ్ళిపోయాయి. ఎందుకు? ఈ పొల్యూషన్ కంట్రీ వద్దు, ఈ పాలిటిక్స్ కంట్రీ వద్దు, ఈ చీటింగ్ కంట్రీ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాయి. ఈ దేశం మాకొద్దు అని ఎందుకు వెళ్ళిపోతున్నారు ప్రజలు? బికాస్ ఆఫ్ దిస్ పొలిటీషియన్స్, దిస్ అడ్మినిస్ట్రేషన్. మన రాజకీయ నాయకులు చేసే ఈ పొలిటీషియన్ ఇవన్నీ చూడలేక మన లా సిస్టమ్స్, మన పోలీస్ సిస్టము, మన పొలిటికల్ సిస్టము ఇవన్నీ చూడలేక ఆస్తిపాస్తులు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు శుద్ధపూస కాదు, టీడీపీ శుద్ధపూస కాదు, జనసేన అసలు పెద్ద శుద్ధపూసేం కాదు, ఏమి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏం పెద్ద శుద్ధపూస. అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, అందరిది ఒకటే జాతి, అందరి అలవాట్లు ఒకటే, అందరి ఆలోచనలు ఒకటే, అందరూ చేసే దందా ఒకటే. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది లలిత్ కుమార్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మహానగర్.